సేవకులారా, తప్పిపోయిన సేవకులారా, తప్పిపోయిన సేవకురాలారా, నీ ఆత్మీయ స్థితిలో నువ్వెక్కడ పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఏడు. వాడు దూరములో ఉండగానే ఇంకెవరు సేవకు సమర్పించుకున్నావు రా, పిలుస్తున్నాడు రా ఇక్కడికి. ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు, ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు, మీ దగ్గరికి వస్తున్నాడు. ఏ విషయంలో మనం తప్పిపోయాం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ రోజు మిమ్మల్ని తిరిగి లేవబెట్టబోతున్నాడు. పడిపోయింది సేవకుడు అని దేవుడు ఆయనను పాడు చేయడు, చేయబట్టి లేపుతాడు. ఈ సేవకుని పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావమ్మా, పని కాకుండా దేవుడు లేపే దేవుడు, పాడైపోయిన వారిని లేపే దేవుడు, పడిపోయిన వారిని లేపే దేవుడు, నాశనం అయిపోయిన వారిని బాగు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. యేసయ్య రెండు చేతులెత్తి చూస్తాడు. కుమారు ఇంకెవరున్నారు? రా కుమారుడా, రా కుమార్తె, దేవుని సేవకు సమర్పించుకుంటాయి గారు. నేను ఇన్నొద్దులు తప్పు చేశాను, యేసయ్య కొరికే బ్రతుకుతున్న కుమారులారా ఇక్కడికి రండి. తల్లి రచనలు నిలబడుతున్నారు. కళ్ళు మూసుకొని పశ్చాత్తాపడు, కళ్ళు మూసుకోరు. ఈరోజు ఇంకెంతమంది ఎవరు ఉంటే రా ఇక్కడికి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు దూరముగా ఉండగానే తండ్రి తన సింహాసనాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఈరోజు ఈ మహబూబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకు పరలోకపు తండ్రి వస్తున్నాడు. రబా శాలారబా రికబారబా ఒక కేకై రా కుమారుడా, రా కుమార్తె. ఏడు ఈరోజు కేక పెట్టు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. రా కుమారుడా, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ పాపాలను క్షమించడానికి రా కుమారుడా, రా కుమార్తె, రా కుమారుడా, రా నా దగ్గరికి రా. నీ సమస్త పాపాలను క్షమించను. పాపంతో ఎంతమంది ఉన్నారు? నీ చేయి పైకెత్తు. అయ్యా, ఈరోజు నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, రా కుమారుడా. ఇంకా రమ్మని పిలుస్తున్నాడు. చాలా మంది కుమారులు యేసయ్య కావాలి, చాలా మంది కుమార్తెలు రావాలి. రా రా యేసయ్య. ఆ తండ్రి సింహాసనం నుండి దిగి వస్తున్నాడు, మీ అందరి దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి పరిగెత్తుకొని నీ బతికెందుకురా దౌర్భాగ్యుడా, నా ఆస్తి అంతా పాడు చేసి మళ్ళా ఏమున్నదని ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా? నా కుటుంబాన్ని నాశనం చేశావు, నా పేరు నా ప్రతిష్ట మట్ల కలిపావురా. నువ్వు నా కడుపున పుట్టకుండా బాగుందిరా. వారి దైత్రులా నేను ఎల్లగొట్టానని తండ్రి లేదు, పరిగెత్తుకొని వస్తున్నాడు. ఓ నా కుమారుడా, రా కుమారుడా. వచ్చి మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమ నిజమైన ప్రేమ. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావురా? దైత్రుడా, దుర్మార్గుడా, నువ్వు చచ్చిపోయినావు అనుకున్నారా? ఇంత నుండి పోగానే అనలేదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నీ దగ్గరికి. నీ కిడ్నీలను బాగు చేసినందుకు, నీ నడుమును బాగు చేసినందుకు, నీ క్యాన్సర్ బాగు చేసినందుకు. ఎంతమంది దుర్వ్యసనాలతో ఉన్నారు? మీ చేయి పైకెత్తి. ఈరోజు నేను అయ్యగారు దుర్వ్యసనాలతో మేమున్నాం, చెడ్డ 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 అలవాట్లతో మేమున్నాం ఇంతకాలం. ఈరోజు ఇప్పుడే మారు మనసు పొందుతున్న వారు మీ రెండు చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకొని నీ రెండు చేతులు పైకెత్తు. ఈరోజు నేను మారు మనసు పొందుతా. ఈ ప్రసంగం ద్వారా, ఈ మీటింగ్ ద్వారా నా జీవితాన్ని మార్చుకుంటానవా? నీ హృదయమే సున్నానికి. వాడు దూరం ఉండగానే రవా శాలా తండ్రి ఏడ్చుకుంటూ వచ్చి, దరిద్రుడు అనలేదు, దుర్మార్గుడు అనలేదు, వేష అనలేదు, పాపి అనలేదు, పనికి మాల అనలేదు. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు గనక, ఈ నా కుమారుడు
వచ్చాడు. రా కుమార్తె. హృదయం అనే తలుపు నొద్ద యేసు ప్రభు నిలబడి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను నీ కొరకు భోజనం చేయబోచున్నాను. ఏడు ఈ రోజమ్మా బొబ్బలు పెట్టు దేవుని దగ్గర. క్షమించయ్యా, రోగాల కొరకు లక్షలు ఖర్చు పెట్టాను, బాగాలేదు. బిజినెస్ల కొరకు కోట్లు ఖర్చు పెట్టాను, పోయింది.